షర్మిల, నీ కళ్ళు చల్లబడ్డాయా? మీ అన్న చిత్తుగా ఓడిపోయాడు. ఏపీలో ప్రభుత్వం పోయింది మీ జగన్ అన్నది. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల పైన వస్తున్న ట్వీట్స్, సెటైర్స్ ఇవన్నీ కూడా. నిజానికి వైఎస్ షర్మిల ఎఫెక్ట్ చాలా ఉంది అక్కడ. వైఎస్ షర్మిల ముందు తెలంగాణలో పాదయాత్ర, తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ, తెలంగాణలో ఏదో చేస్తాం, నేను తెలంగాణ కోడలను, నేను తెలంగాణలో చదువుకున్నా, నేను తెలంగాణ మహిళను, ఇట్లాంటివన్నీ కూడా చెప్పింది. తర్వాత ఏపీకి పోయినాక వైఎస్ఆర్ టీపీని మొత్తం కాంగ్రెస్లో మర్జీ చేసి కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఏపీసీసీ ప్రెసిడెంట్గా షర్మిల అక్కడ పనిచేసింది ఈ ఎలక్షన్స్లో. అయితే మెయిన్గా షర్మిల శత్రువుల చేతిలోకి పోయింది. వైఎస్ కుటుంబాన్ని జీవితకాలం వెంటాడిన చంద్రబాబు చేతిలోకి పోయిండు అనేది ప్రత్యేకమైన చర్చ ఒకటి. అందుకే ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మీ అన్న ఓడిపోయాడు, నీ కోరిక అదే కదా, నువ్వు కావాల్సింది కోరుకున్నది అదే కదా, ప్రచారంలో జగన్ను ఓడించాలనే కదా చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు గెలిచినందుకు నీ కళ్ళు చల్లబడ్డాయా అనేది అందరు పెడుతున్న ట్వీట్స్. నిజానికి వాళ్ళ ఫ్యామిలీలో ఏం కొట్లాట ఉందో తెలియదు. ఆస్తుల కొట్లాటనా, ఇంకా వేరే ఏమైనా కొట్లాటనాయా అనేది అది బయటికి ఇప్పటిదాకా ఎవరు పెద్దగా ఓపెన్గా చెప్పలేదు. వైఎస్ షర్మిల కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది తప్ప ఇంటర్వ్యూలో ఎక్కడ క్లారిటీగా ఎక్కడ వ్యవహారం మిసికింది వీళ్ళిద్దరి మధ్య, జగన్ అండ్ షర్మిల మధ్య అనేది ఎక్కడ బయటకు చెప్పలేదు. మధ్యలో వైఎస్ విజయమ్మ ఉన్నారు. విజయమ్మ కూడా ఎక్కడ కాంగ్రెస్ తరఫున షర్మిలకు సపోర్ట్ చేయాలన్నా లేకపోతే జగన్కి సపోర్ట్ చేయాలన్నా అర్థం కాక అమెరికా వెళ్ళిపోయినరు. అమెరికా పోయి అక్కడి నుంచి ఒక మేఘ సందేశం అందించారు ఇక్కడికి. జగన్కు యాంటీగా వైఎస్ విజయమ్మ సందేశం ఇచ్చింది. వైఎస్ షర్మిలకు సపోర్ట్గా నిలుస్తున్నా, నేను షర్మిలకు ఓటేయండి అని చెప్పింది. నిజానికి షర్మిలకు వచ్చిన ఓట్లు ఏం లేవు. షర్మిల థర్డ్ ప్లేస్. షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే థర్డ్ ప్లేస్. సెకండ్ టీడీపీ, ఫస్ట్ అవినాష్ రెడ్డి. ఎవరినైతే ఓడగొట్టాలని షర్మిల ప్రయత్నం చేసిందో ఆయన గెలిచిండు. ఆయన్నే అవినాష్ రెడ్డి. వైఎస్ వివేక హత్య చేసింది ఆయన్నే, అవినాష్ రెడ్డి అని ప్రధానమైన ముద్దాయి ఆయన్నే అనేది వైఎస్ షర్మిల చెప్పింది. కానీ మొదటి నుంచి కూడా ఎందుకో లాస్ట్ ఒక 4 years నుంచి షర్మిల శత్రువుల చేతులకు పోయినట్టుగానే నిజంగా కనిపించింది. ఆమె పోవడమా లేకపోతే వాళ్ళు షర్మిలను ఉపయోగించుకోవడమా? వాళ్ళకు జగన్ కూడానికి నిజానికి అస్త్రం దొరకలేదు. చంద్రబాబుకైనా లేకపోతే జగన్ ప్రత్యర్థులు ఎవరికి కూడా జగన్ కొట్టాలంటే ఒక అస్త్రం కావాలి. ఆ అస్త్రం లేదు, మా దగ్గర ఏమీ లేదు, ఏం చేద్దాం అనుకున్న టైంలో వైఎస్ షర్మిల దొరికింది వాళ్ళకి. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకైనా లేకపోతే వీళ్ళకైనా కూడా చంద్రబాబు అండ్ కోక్ కూడా షర్మిల ఒక అస్త్రంగా ఉపయోగపడ్డది. షర్మిలను బేస్ చేసుకుని వాళ్ళు జగన్ కొట్టడం స్టార్ట్ చేసింది ఫస్ట్. అంతవరకు షర్మిల ఇక్కడ ఉన్నప్పుడేమో కంప్లీట్గా జగన్కు షర్మిలకు మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసిండ్రు ఏబిఎన్ అండ్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం అంతా కూడా. ఎందుకంటే నిజానికి వాళ్ళకు వచ్చిన నష్టమే లేదు. షర్మిల జగన్ బాగుంటే వాళ్ళు అదంతా చేసింది చంద్రబాబు కోసమే అనేది చాలా ఓపెన్గా మనకు కనిపించింది. అది ఓపెన్ ఫైటే. వైఎస్ ఫ్యామిలీతో చంద్రబాబు ఫైటో లేకపోతే వైఎస్ ఫ్యామిలీతో ఏబిఎన్ వాళ్ళ ఆంధ్రజ్యోతి వాళ్ళ ఫైటు కొత్తది కాదు, అది ఎవరికి తెలియని ఫైట్ కూడా కాదు. ఆ ఫైట్లో జగన్ కొట్టాలంటే ఒక అస్త్రం కావాలన్నప్పుడు వైఎస్ షర్మిల వాళ్ళకు ఉపయోగపడ్డది. షర్మిలకు లేని కవరేజ్ ఇచ్చిన తెలంగాణకు సంబంధించిన వ్యక్తే కాదు షర్మిల. తెలంగాణలో ఎందుకు తిరుగుతారు, మీ నాన్న తెలంగాణ వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్, ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు షర్మిలను కాపాడింది 2 మీడియా హౌజులు. ఒకటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రెండవది V6 న్యూస్. తెలంగాణ గొంతుక అని పేరు చెప్పుకొని ఆ ఛానల్ కూడా వైఎస్ షర్మిలను ఎంకరేజ్ చేసింది. దాని వెనుక ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, దానికి అసలు కారణం ఏంది, షర్మిలను ఎందుకు ఎంకరేజ్ చేసింది V6 న్యూస్ అనేది కూడా అది బహిరంగ రహస్యమే. అది చాలామందికి తెలుసు. ఎలక్షన్స్ అప్పుడు అక్కడ తాడపల్లిగూడెంలో మంగళగిరిలో వైఎస్ జగన్ వాళ్ళ ఫ్యామిలీ ఒకటి దొంగల ముఠా అనే ఒక బుక్ను కూడా రిలీజ్ చేసింది. నేను టైం వచ్చినప్పుడు ఆ బుక్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తే ఆ బుక్ మనకు మామూలుగా గూగుల్లో దొరుకుతుంది, దొంగల ముఠా అనే బుక్. అంటే షర్మిలను ఎందుకు ఉపయోగించుకున్నారు, షర్మిలను ఎవరెవరు దేనికి ఉపయోగిస్తున్నారు? కొందరు డబ్బుల కోసం షర్మిలను ఎంకరేజ్ చేస్తే, కొందరేమో రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో అప్పుడు షర్మిలను ఎంకరేజ్ చేసిన మీడియా హౌజెస్ 2 ఛానల్స్ ఏబిఎన్ అండ్ V6 న్యూస్ వీళ్ళిద్దరూ ఎంకరేజ్ చేసిండ్రు, నో డౌట్ దానిలో. అయితే ఏపీకి పోయిన తర్వాత ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడానికి ప్రధానమైన కారణం డీకే శివకుమార్ అండ్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అంటే, షర్మిల తెలంగాణ కాంగ్రెస్లో చేరుతా అంటే చేరనియలేదు. ఇక్కడ చేరొద్దు, నువ్వు
అని ఢిల్లీ పెద్దల చేతనే చెప్పించారు. ఆమె ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అయితే బాగుంటుందని ఇటు రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ ద్వారా ఢిల్లీలో పావులు కదిపితే లాస్ట్కి ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆమె టార్గెట్ సింగిల్ ఎజెండా ఓన్లీ జగన్ వెంటాడడమే. ఆమెను అసలు ఏపీసీసీ ప్రెసిడెంట్ చేయడం వెనుక చాలా తతంగం నడిచినట్టుగా రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ చర్చలు ఉన్నాయి. ఎందుకంటే నిజానికి ఆంధ్రప్రదేశ్ పోవడానికి షర్మిలకి ఇష్టం లేదు. నేను తెలంగాణలోనే ఉంటా, నా జీవితం తెలంగాణలోనే, నేను రాజకీయం తెలంగాణలో చేస్తాను అన్న వ్యక్తి ఒకసారిగా ప్లేట్ ఫిరాయించి ఏపీకి పోవడానికి వెనుక చాలా బలమైన వ్యక్తులు, బలమైన కారణాలు, బలమైన వ్యక్తులు ఉన్నారు. బలమైన వ్యవస్థ ఒకటి పనిచేసింది. ఆ వ్యవస్థలో షర్మిల మీద కుట్ర చేసిన విషయం ఆమె కూడా తెలియదు. షర్మిల నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మా అన్న నన్ను దగ్గర దిగపోయినా వీళ్ళంతా నా వెనుక ఉన్నారని తెలుసుకునే లోపే జరగాల్సినంత జరిగిపోయింది. ఆమె లాస్ట్కు ఎటు కాకుండా ఏపీకి వెళ్ళిపోయింది. ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది. అక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచింది లేదు. 2.2% కాంగ్రెస్కు వచ్చిన ఓట్ బ్యాంకు. షర్మిల వల్ల కాంగ్రెస్కు వచ్చిన ప్లస్ ఏం లేదు. కానీ వాళ్ళ అన్నకు మాత్రం తీవ్రమైన నష్టం చేసింది షర్మిల అనేది అందరిలో ఉన్న చర్చ. ఇప్పుడు ఏపీ ప్రజల్లో కూడా ఆ రకమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే జగన్ ఒకవేళ షర్మిల జగన్ కనుక సపోర్ట్ చేసి ఉండే చంద్రబాబు వాళ్ళకు ఇన్ని అస్త్రాలు దొరికి ఉండేది కాదు. చంద్రబాబు మీడియాకు కూడా ఇన్ని అస్త్రాలు దొరికి ఉండేది కాదు. జగన్ను ఎప్పుడైతే షర్మిలకు జగన్కు మధ్య కొంత డిఫరెన్స్ కలిగిందో ఆ డిఫరెన్స్ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసినారు వాళ్ళ ప్రత్యర్థులు, జగన్ ప్రత్యర్థులు అందరూ కూడా. దానిలో షర్మిల పావుగా వాళ్ళందరికీ పనికొచ్చినది కూడా చాలా బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆమె ఏపీకి ప్రచారం చేస్తున్న టైంలో ఏపీలో జగన్కి తప్ప మీరు ఎవరికైనా ఓటు వేయండి, అవసరం కాంగ్రెస్కి వేయండి, లేకపోతే మీరు ఎవరికైనా వేయండి, జగన్ మాత్రం ఓటు వేయొద్దు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల మేరకు వైఎస్ జగన్ పాలన నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉంటే ఇది వైఎస్ కోరిన పాలన కాదు, ఇది వైఎస్ మెచ్చిన పాలన కాదు, వైఎస్ పాలన సంబంధమే లేదు, నేనే నిజమైన వారసురాలిని వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఇట్లాంటి డైలాగులు కూడా వైఎస్ షర్మిల నుంచి వచ్చినాయి. నిజానికి వైఎస్ షర్మిలను పెంచి పోషించింది చంద్రబాబు అండ్ కో. జగన్ ప్రత్యర్థి బృందం అంతా కూడా షర్మిలను ఇక్కడ తెలంగాణలో పెంచి పోషించి తీసుకుపోయి ఏపీలో వదిలేసిండ్రు. ఏపీలో జగన్ మీదకి వదిలేస్తే జగన్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ షర్మిల మాత్రం దాన్ని బాగా ఎవరి చేతిలో అయితే ఉందో వాళ్ళకు ఉపయోగపడే విధంగా పదునైన కత్తిలా తయారైపోయింది షర్మిల అక్కడ ఏపీలో. అట్లా లాస్ట్కి జగన్ ఓడించేదాకా పోయింది. అందుకే ఆ ట్వీట్లు వస్తున్నాయి. బహుశా ఆ ట్వీట్ల అర్థం కూడా అదే, నీ కళ్ళు చల్లబడినాయా జగన్ ఓడిపోతే అని. జగన్ ఓడిపోయిండు, నిజంగా షర్మిల కళ్ళు చల్లబడినో లేదో తెలియదు, కానీ షర్మిలను ఎవరైతే వాడుకున్నారో వాళ్ళ కళ్ళు చల్లబడినట్టుగానే మనకు క్లియర్గా కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. అక్కడ చూస్తేనేమో బీజేపీ కూటమిలో చంద్రబాబు నాయుడు, బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నారు. మరి షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటారా, లేకపోతే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిపోతారా అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఆమె జగన్ను ఓడించడంలో సక్సెస్ అయినరు, జగన్ను వ్యతిరేకించడంలో సక్సెస్ అయినరు, ప్రత్యర్థులకు ఉపయోగపడంలో కూడా వైఎస్ షర్మిల సక్సెస్ అయినరు. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాలేదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె సక్సెస్ కాలేదు. జగన్ చెల్లెలుగా, వైఎస్ఆర్ బిడ్డగా ఆమె ఏం చేయాలనో ఆ ఆపరేషన్ చేసి పెట్టింది చంద్రబాబు నాయుడుకి అనేది బహిరంగంగా చర్చించుకుంటున్న విషయం. కాబట్టి ఇప్పుడు షర్మిల ఏం చేయబోతున్నారు, ఏపీ రాజకీయాలు కొనసాగుతారా, లేకపోతే మళ్ళీ తెలంగాణకు వచ్చి హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉంటారా, లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడుతో కలిసి టీడీపీలో చేరిపోతారా అనేది ఇంపార్టెంట్ పాయింట్. షర్మిలని కేవలం ఆ బ్యాచ్ అంతా కూడా జగన్ను ఓడించేందుకు మాత్రమే ఉపయోగించుకునే వరకే ఉపయోగపడింది అనుకోవాలా, లేకపోతే నిజంగానే షర్మిల ఉపయోగపడ్డది మాకు జగన్ ఓడించడంలో అని షర్మిలను దగ్గర తీసి ఏమన్నా మంచి పదవులు ఇచ్చే అవకాశం ఉందా అనే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కూడా జరుగుతున్న చర్చ. ఏం జరుగుతుందో చూద్దాం. బట్ షర్మిల నీ కళ్ళు చల్లబడ్డాయా అన్న ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.